అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు అన్నీ ఉన్నా కూడా ఎందుకో దారి తప్పిపోయామేమో అనిపిస్తుంది కదా. ఒక రకమైన గందరగోళం, ఒక వెలితి. అసలు ఈ భావన ఎక్కడినుంచొస్తుంది? ఈరోజు మనం ప్రాచీన వేదగ్రంథాల్లోకి ప్రయాణించి ఈ లోతైన ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం విషయాలు తెలుసుకోవడం కాదు, మనల్ని మనం లోతుగా అర్థం చేసుకునే ఒక ప్రయాణం. మన అన్వేషణకు ఇదే పునాది. మనం జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి, అశాంతి, అసలు నా జీవితానికి ప్రయోజనం ఏంటి అనే ఈ ప్రశ్నలు, ఇవన్నీ ఒక పెద్ద చిక్కుపడిన ముడిమల్ల వస్తున్నాయంటే, ఒకవేళ ఆ ముడిని మనం గుర్తించి దాన్ని మెల్లగా విప్పే మార్గాన్ని తెలుసుకోగలిగితే, ఆ ముడి పూర్తిగా విడిపోయాక మనకు ఏం కనిపిస్తుంది? పదండి, ఈ ముడి వెనుకున్న రహస్యాన్ని ఛేదిద్దాం. ఈ ముడిని విప్పే మన ప్రయాణంలో ఈ 6 ముఖ్యమైన ఘట్టాల గుండా వెళ్తాం. ముందు అసలు సమస్య ఏంటో గుర్తిస్తాం, దాన్ని పరిష్కరించే మార్గాన్ని అన్వేషిస్తాం, చివరికి అంతిమ లక్ష్యమేంటో తెలుసుకుంటాం. ప్రతి దశలోనూ లోతైన భావనలను వీలైనంత స్పష్టంగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సరే, మన ప్రయాణంలో ఇది మొదటి అడుగు. ఏ సమస్యనైనా పరిష్కరించాలంటే ముందుగా దాని మూలమేంటో తెలియాలి కదా. వేదగ్రంథాల ప్రకారం మనిషి ఎదుర్కొనే దుఃఖానికి, గందరగోళానికి అన్నింటికీ ఒకే ఒక్క ప్రాథమిక కారణముంది: తన నిజస్వరూపాన్ని, తన అసలైన గుర్తింపును మర్చిపోవడం. ఈ మరుపే మనల్ని ఒక గట్టి ముడిలా బంధిస్తుంది. ఇది చాలా లోతైన విషయం కదా. ఈ ముడి మన ఇప్పటి జీవితంలో ఎలా కనిపిస్తుంది? బహుశా ఆఫీసులో రోజూ ఉండే ఒత్తిడిలాగా, మన సంబంధాల్లో వచ్చే గందరగోళంలాగా, లేదా మనం ఎంత సాధించినా ఇంకా ఏదో వెలితిగా అనిపించే భావనలాగా ఉండొచ్చు. మనం మన ఉద్యోగంతో, మన ఆస్తులతో, మన సోషల్ మీడియా ప్రొఫైల్తో మనల్ని మనం గుర్తించుకుంటాం. కాని ఇవేవి శాశ్వతం కాదు కదా. అవి చేజారిపోయినప్పుడు మన అస్తిత్వమే పోయినట్టు కుంగిపోతాం. ఇదేనా ఆ ముడి అంటే? సరిగ్గా అదే. వేద పరిభాషలో ఈ ముడినే అహంకారం అని పిలుస్తారు. ఇక్కడ అహంకారమంటే గర్వం లేదా పొగురువని కాదు. దీని అసలర్థం తప్పుడు అహం లేదా మిథ్యా అహంకారం. నేను ఈ శరీరాన్ని, నేను ఈ మనస్సుని, నేను ఈ హోదాని అని బలంగా నమ్మడమే అహంకారం. ఇది అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసి అదే నిజమైన మనమని భ్రమపడటం లాంటిది. మన శరీరం, మనస్సు, హోదా ఇవన్నీ కేవలం ప్రతిబింబాలు, కాని మనం వాటితోనే పూర్తిగా ఐడెంటిఫై అయిపోతాం. ఈ తప్పుడు గుర్తింపే మన నిజస్వరూపమైన ఆత్మను భౌతిక పదార్థంతో ముడివేస్తుంది. ఈ ముడివల్లే మనం తాత్కాలికమైన వాటికోసం ఆరాటపడతాం. అవి మారినప్పుడు విపరీతంగా బాధపడతాం. ఇక ఈ అహంకారమనే ముడిని ఇంకా ఇంకా గట్టిగా బిగించేదే కర్మ. మనం నేను ఈ శరీరాన్ని అని అనుకున్నప్పుడు ఆ శరీరాన్ని సంతోషపెట్టడానికే పనులు చేస్తాం. ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని అనుభవించడానికే మళ్లీ పనులు చేస్తాం. మంచి పనులు చేస్తే బంగారు సంకెళ్ళు, చెడ్డ పనులు చేస్తే ఇనుప సంకెళ్ళు వేసుకున్నట్టే. కాని చివరికి 2 సంకెళ్లే. అవి మనల్ని ఈ భౌతిక ప్రపంచంలోదే బంధించి ఉంచుతాయి. మనం ఈ సుఖదుఖాలనే ఊయలలో ఊగుతూ మళ్లీ మళ్లీ అవే అనుభవాలను పొందుతూ ఉంటాం. ఈ కర్మగొలుసున్నంతకాలం ఆ అహంకారమనే ముడి ఇంకా బిగుసుకుంటూనే ఉంటుంది. ఈ పరిస్థితిని వివరించడానికి వేదాల్లో ఒక అద్భుతమైన ఉపమానం ఉంది. ఒకే చెట్టుమీద 2 పక్షులు ఉన్నాయట. ఒకటి జీవాత్మ, ఆ చెట్టుకున్న తీపి, చేదు పండ్లను తింటూ వాటి రుచికి తగ్గట్టుగా సంతోషించడం, బాధపడటం చేస్తోంది. ఇది కర్మఫలాల్లో చిక్కుకున్న మన పరిస్థితికి సంకేతం. అదే కొమ్మ మీద ఇంకో పక్షి కూడా ఉంది. అది ఏ పండునూ తినడం లేదు. కేవలం తన స్నేహితుడైన మొదటి పక్షి చేసే పనులన్నింటినీ నిశ్శబ్దంగా ఒక సాక్షిలా చూస్తోంది. ఈ 2వ పక్షియే పరమాత్మ. అంటే మనలోనే 2 స్వరాలున్నాయన్నమాట. ఒకటి ఈ ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయి ప్రతి అనుభవానికి స్పందించే స్వరం. మరొకటి వీటన్నింటినీ గమనిస్తున్న నిశ్శబ్దమైన, శాశ్వతమైన సాక్షి. మనం ఏ స్వరాన్ని వినడానికి ఎంచుకుంటామనే దానిపైనే మన తర్వాతి ప్రయాణం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం ఇంత గట్టి ముడిలో, ఈ కర్మగొలుసులో చిక్కుకుపోయి ఉంటే మరి బయటపడే దారి ఎలా దొరుకుతుంది? అసలు సత్యాన్ని ఎలా కనుక్కోగలం? మన పరిమితమైన ఇంద్రియాలతో, మన ఆలోచనలతో అనంతమైన సత్యాన్ని గ్రహించడం సాధ్యమేనా? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. దీనికి మూల గ్రంథం 2 విభిన్నమైన జ్ఞానమార్గాలను మన ముందు పెడుతుంది. మొదటిది ఊహాజనిత పద్ధతి. అంటే మన సొంత ఇంద్రియాలు, తర్కం, ప్రయోగాల ద్వారా సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం. ఇదొక పర్వతాన్ని కిందినుంచి పైకెక్కడం లాంటిది. చాలా కష్టం, దారి తప్పే అవకాశాలెక్కువ, శిఖరం చేరుతామనే గ్యారంటీ లేదు. ఇక రెండవది నిగమనాత్మక పద్ధతి. దీన్నే పరంపర అని కూడా అంటారు.
ఇది పైనుంచి కిందికి వచ్చే జ్ఞానం, అంటే ఇప్పటికే శిఖరం చేరినవారి దగ్గరనుంచి వినయంగా ఆ జ్ఞానాన్ని స్వీకరించడం. ఇది నమ్మకం మీద, వినయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది. మన ఆధునిక విద్య అంతా మొదటి పద్ధతి మీదనే నడుస్తుంది కదా. ప్రతిదాన్ని ప్రశ్నించడం, సవాలు చేయడం, సొంతంగా కనుక్కోవడం, వీటి ద్వారానే మనం నేర్చుకుంటాం, ఎదుగుతాం. మరి అధికారాన్ని గుడ్డిగా అంగీకరించడం సరైనదేనా? ఇది మన పురోగతికి అడ్డంకి కాదా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ మూల గ్రంథం ఏం చెబుతోందంటే, భౌతిక విషయాలను మనం ప్రయోగాలు చేసి తెలుసుకోవచ్చు, కాని ఆధ్యాత్మిక సత్యం, భగవంతుని స్వభావం మన ఇంద్రియాలకు, మనస్సుకు అందనంత దూరంలో ఉంటాయి. వాటిని కొలవడానికి మన దగ్గర సరైన పరికరాలు లేవు. ఇక్కడ సవాలు చేసే స్ఫూర్తి నాకే అన్ని తెలుసు అనే అహంకారానికి చిహ్నం. అటువంటి మనస్తత్వంతో ఉన్నవారికి భగవంతుడు తనును తాను వెల్లడి చేసుకోడు అని ఈ గ్రంథం చెబుతోంది. బదులుగా ఒక విద్యార్థి గురువు దగ్గర వినయంతో నేర్చుకున్నట్లు, శరణాగతి భావంతో ఉన్నప్పుడే ఆ దివ్యజ్ఞానం మన హృదయంలోకి ప్రవహిస్తుందని దీని సారాంశం. అంటే కొన్ని సత్యాలను గెలవలేము, వాటిని వినయంతో మాత్రమే స్వీకరించగలం. సరే, మనం ఒక బంధంలో ఉన్నామని, బయటపడటానికి సరైన జ్ఞాన మార్గం అవసరమని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాం, ఇక్కడ్నుంచి ముందుకు ఎలా వెళ్ళాలి అని అర్థం చేసుకోవడానికి ఒక పటం లాంటిది కావాలి. వేదగ్రంథాలు ఈ భౌతిక ప్రకృతిని నడిపించే 3 ప్రాథమిక శక్తులను, అంటే 3 గుణాలను వివరిస్తాయి. వీటిని అర్థం చేసుకుంటే మనల్ని మనం అర్థం చేసుకున్నట్టే. ఈ భౌతిక ప్రపంచం మొత్తం 3 ప్రాథమిక శక్తుల కలయికతో నడుస్తుందని చెప్పబడింది. అవి సత్వగుణం, అంటే మంచితనం, ప్రశాంతత, జ్ఞానం. రెండవది రజోగుణం, అంటే తీవ్రాకాంక్ష, కర్మ, ఆశ. మూడవది తమోగుణం, అంటే అజ్ఞానం, జడత్వం, భ్రమ. మన ఆలోచనలు, మన కోరికలు, మనం చేసే పనులు, చివరికి మనం తినే ఆహారం కూడా ఈ 3 గుణాల ప్రభావంలోనే ఉంటాయి. ఈ గుణాలను నిర్వహించడానికి సృష్టి, స్థితి, లయల కోసం భగవంతుడు బ్రహ్మ, విష్ణువు, శివుని రూపాలను స్వీకరిస్తాడని ఈ గ్రంథం చెప్తోంది. అంటే మనం అంతిమ ప్రయోజనం, అంటే విముక్తి పొందాలంటే అది సత్వగుణం నుంచే సాధ్యమవుతుందని చెప్పబడింది. అయితే ఈ గుణాలు మన రోజువారీ జీవితంలో ఎలా పనిచేస్తాయి? వాటిని మనం ఎలా గుర్తించగలం? ఉదాహరణకు, మన మానసిక స్థితిలో వాటిని చూడవచ్చా? ఖచ్చితంగా. ఈ గుణాల భావనను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మూల గ్రంథం ఒక శక్తివంతమైన ఉపమానాన్ని ఇస్తుంది. ఇది ఒక నిచ్చెన లాంటిది. మనం ఈ నిచ్చెన మెట్లను ఎక్కుతూ అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే కాంతివైపు ప్రయాణించవచ్చు. ఈ ఉపమానాన్ని కాస్త వివరంగా చూద్దాం. పచ్చికట్ట తమోగుణానికి ప్రతీక. అది అచేతనంగా, సోమరితనంగా, అజ్ఞానమనే చీకట్లో ఉంటుంది. ఆ కట్టను మండించినప్పుడు మొదటగా పొగ వస్తుంది. ఇది రజోగుణం. ఇక్కడ కదలిక ఉంటుంది, తీవ్రమైన కోరికలు, ఆశలు ఉంటాయి. కాని పొగ కళ్లను మండిస్తుంది, అసలైన అగ్నిని చూడకుండా అడ్డుకుంటుంది. ఇది మన ఆధునిక భౌతికవాద జీవితానికి సరైన ప్రతీక. ఆ పొగంత పోయిన తర్వాత స్వచ్ఛమైన అగ్ని ప్రకాశిస్తుంది. ఇదే సత్వగుణం. ఇది కాంతిని, జ్ఞానాన్ని, శాంతిని, స్పష్టతను ఇస్తుంది. ఈ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం పరమసత్యాన్ని గ్రహించగలం. సో ఇదొక ప్రయాణం. జడత్వమనే చీకటి నుంచి తమస్సు, ఆశల పొగ ద్వారా రజస్సు, చివరికి జ్ఞానమనే వెలుగులోకి సత్వం. మనమందరం ఈ నిచ్చెనపై ఎక్కడో ఒకచోట ఉన్నాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఇది మంచి, చెడు అనే ద్వంద్వాలకు అతీతమైనది. ఇది చైతన్యం యొక్క ఒక నిచ్చెన లాంటిది. ప్రతి మెట్టు దాని కింద ఉన్న మెట్టు కంటే స్పష్టమైన దృశ్యాన్ని మనకు అందిస్తుంది. పచ్చికట్టెలా జడంగా ఉండటం కంటే కనీసం పొగలాగా కదలడం మేలు. కాని అంతిమ లక్ష్యం పొగలో చిక్కుకోవడం కాదు, అగ్నిలా ప్రకాశించి ఆ వెలుగును పంచడం. నిజమే. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయమేంటంటే, సత్వగుణమనే ఆ అగ్నిని చేరుకోవడం అంతిమ లక్ష్యం కాదు. అది లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ఒక వేదిక మాత్రమే. ఆ కాంతిని, ఆ స్పష్టతను పొందిన తరువాత చెయ్యవలసిన అసలైన కార్యమొకటుంది. అదే మనల్ని విముక్తి వైపు నడిపిస్తుంది. ఇక్కడ సేవ అనే పదం వస్తుంది. సత్వగుణాన్ని చేరుకున్న తర్వాత చెయ్యాల్సింది సేవ అని చెప్పబడింది. సాధారణంగా సేవ అనగానే
మనకేదో కష్టమైన పనిలాగానో ఒక బాధ్యతలాగానో అనిపిస్తుంది. కాని ఇక్కడ గొప్ప ఆనందంతో చేస్తున్నారని ఉంది. సేవలో ఆనందం ఎలా సాధ్యం? ఇది కొంచెం విరుద్ధంగా అనిపించడం లేదా? ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటి వాక్యమిది. ఆత్మను ఉత్తేజపరుస్తుంది. భక్తియుత సేవ అనేది ఒక భారమైన పని కాదు. అది మన నిజస్వరూపాన్ని, మన ఆత్మను మేల్కొలిపే చర్య. ఎలాగైతే ఒక చెయ్యి తన సహజ స్వభావంతో శరీరానికి సేవ చేస్తుందో, కన్ను తన సహజ స్వభావంతో చూస్తుందో, అలాగే ఆత్మ యొక్క సహజ స్వభావం భగవంతునికి ప్రేమతో సేవ చేయడమని ఈ గ్రంథం చెప్తోంది. ఆ సేవ చేస్తున్నప్పుడే మనకు అసలైన శాశ్వతమైన ఆనందం, సంతృప్తి లభిస్తాయి. భౌతిక పనులు మనల్ని అలసిపోయేలా చేస్తే ఈ ఆధ్యాత్మిక సేవ మనల్ని ఉత్తేజపరుస్తుంది, చైతన్యవంతం చేస్తుంది. ఎందుకంటే ఆ సేవే అహంకారమనే ముడిని విప్పే కత్తి. ఇప్పుడు మనం మన ప్రయాణంలో శిఖరానికి చేరుకున్నాం. మనం వేసిన అడుగులన్నీ మనల్ని ఎక్కడికి తీసుకువచ్చాయో ఒకసారి చూద్దాం. ఈ గ్రంథం ప్రకారం నదులన్నీ సముద్రంలో కలిసినట్లు అన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఒకే గమ్యాన్ని సూచిస్తాయి. ఈ స్లైడ్లో మనం చూస్తే వివిధ ఆధ్యాత్మిక మార్గాలన్నీ ఒకే కేంద్రబిందువు వైపు ఎలా నడిపిస్తున్నాయో అర్థమవుతుంది. అది జ్ఞానమార్గం కావచ్చు, కర్మయోగం కావచ్చు, అష్టాంగయోగం లేదా యజ్ఞయాగాదులు కావచ్చు. ఇవన్నీ వేర్వేరు మార్గాలుగా కనిపించినా వాటన్నింటి అంతిమ ప్రయోజనం భగవంతుడైన శ్రీకృష్ణుణ్ణి తెలుసుకోవడం, ఆయనతో మన ప్రేమపూర్వక సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమేనని స్పష్టంగా చెప్పబడింది. ఇది విభిన్న ప్రయత్నాల వెనుక ఉన్న ఒకే ఒక్క సూత్రాన్ని మనకు చూపిస్తుంది. కాబట్టి మన మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి సమీక్షిస్తే, మొదట మనం అహంకారం అనే ముడిని గుర్తించాం. ఆ తరువాత దాన్ని విప్పడానికి సరైన జ్ఞానమార్గాన్ని అంటే పరంపరను ఎంచుకున్నాం. ఆ మార్గంలో పయనించి చైతన్యపు నిచ్చెన ఎక్కి సత్వగుణమనే వేదికను చేరుకున్నాం. అక్కడ ఆత్మను ఉత్తేజపరిచే ప్రేమపూర్వక సేవలో అంటే భక్తిలో నిమగ్నమయ్యాం. ఈ ప్రక్రియ అంతా దేనికోసం? ఆ ముడిని పూర్తిగా విప్పి కర్మచక్రాన్ని ఆపి భగవంతునితో మనం మరిచిపోయిన ప్రేమపూర్వక సంబంధాన్ని మళ్లీ ఏర్పరచుకోవడానికే. ఇదే జీవితపు అంతిమ లక్ష్యం. ఈ తాత్విక భావనలన్నింటినీ మన జీవితానికి అన్వయించుకోవడానికి ఈ చివరి ఆలోచనతో ముగిద్దాం. మనం రోజువారీ జీవితంలో చేసే ప్రతి పనిని, ప్రతి చర్యను ఒక సేవగా భావిస్తే ఎలా ఉంటుంది? మరి ఆ సేవ దేనికి అంకితం చేయబడుతుంది? మన పనుల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని మార్చుకుంటే మన అనుభవం కూడా మారుతుందా? ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ధన్యవాదాలు.